హలో అందరికీ నమస్కారం. రేపు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. చాలా మందికి ఇది ప్రేమికుల రోజు. గిఫ్ట్స్, రోజెస్, ప్రపోజల్స్, స్టేటస్ అప్డేట్స్. కానీ నేడు మనం కొంచెం డిఫరెంట్ గా ఆలోచిద్దాం. లవ్ అంటే అసలు ఏమిటి? యూత్ గా మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వాలెంటైన్స్ డే ని చూసే మీ పర్స్పెక్టివ్ మారిపోతుంది. మిత్రులారా, ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల లవ్ అంటే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అనే మైండ్ సెట్ బాగా పెరిగిపోయింది. రిలేషన్షిప్ లో లేకపోతే లైఫ్ ఇన్కంప్లీట్ అనిపించేలా క్రియేట్ చేశారు. కానీ నిజంగా ఆలోచించండి, మీ లైఫ్ లో ఇంపార్టెంట్ ఎవరు? మీ అమ్మ, మీ నాన్న, మీ గోల్స్. రిలేషన్షిప్ 6 months ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, కానీ పేరెంట్స్ లవ్ లైఫ్ టైం ఉంటుంది. ట్రూ లవ్ అనేది షో చేయాల్సింది కాదు, ఫీల్ చేయాల్సింది. 18 నుండి 25 ఏజ్ చాలా పవర్ఫుల్ ఏజ్. ఈ ఏజ్ లో బిల్డ్ చేసుకోవాలి ఫ్యూచర్. కానీ చాలామంది ఈ టైం ని ఎమోషనల్ డిసిజన్స్ లో వేస్ట్ చేస్తున్నారు. లవ్ లో పడటం తప్పు కాదు, కానీ టైంకి ముందు పడటం డేంజరస్. నీ కెరియర్ సెటిల్ కాకముందే ఎమోషనల్ డిపెండెన్సీ పెరిగితే, బ్రేకప్ వస్తే మెంటల్ స్ట్రెస్ వస్తుంది. డిప్రెషన్, సెల్ఫ్ డౌట్, కాన్ఫిడెన్స్ లాస్, ఇవి అన్నీ అన్నెసెసరీ. ముందు స్ట్రాంగ్ అవ్వాలి. మెంటలీ స్ట్రాంగ్, ఫైనాన్షియలీ స్ట్రాంగ్. ఈ వాలెంటైన్స్ డే ఒక్కసారి మిర్రర్ లో చూసుకుని అడుగు, నేను నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాను? సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్ కాదు. సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. నీ హెల్త్ చూసుకోవడం, స్కిల్స్ డెవలప్ చేయడం, టైం వేస్ట్ చేయకుండా గ్రోత్ పై ఫోకస్ చేయడం, అది రియల్ లవ్. నీ డ్రీమ్ ని లవ్ చేయి. నీ పేరెంట్స్ స్మైల్ ని లవ్ చేయి. ఒక్కసారి గుర్తు చేసుకో, నీ బర్త్డేకి నీ పేరెంట్స్ ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేశారు. నీ ఎగ్జామ్ టెన్షన్ వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఇచ్చిందో తెలుసా? అది లవ్ కాదు. వాలెంటైన్స్ డే రోజున రోజ్ ఇచ్చే ముందు అమ్మకి హగ్ ఇవ్వు, థ్యాంక్ యూ అని చెప్పు. దట్ ఈస్ ప్యూర్ లవ్. రిలేషన్షిప్ లో ఉన్నవాళ్లు వినండి, లవ్ అంటే కంట్రోల్ కాదు, లవ్ అంటే రెస్పెక్ట్, లవ్ అంటే గ్రోత్. మీ రిలేషన్షిప్ వల్ల మీ కెరియర్ డౌన్ అవుతుంటే అది లవ్ కాదు. ట్రూ లవ్ ఎంకరేజెస్ గ్రోత్, సపోర్ట్స్ డ్రీమ్స్, బిల్డ్స్ ఫ్యూచర్ టుగెదర్. సింగిల్ ఉన్నవాళ్లు సాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింగిల్ అంటే లోన్లీ కాదు, సింగిల్ అంటే ఫోకస్డ్. ఇది మీ ప్రిపరేషన్ ఫేజ్. గాడ్ డిలే చేస్తాడు, డెనై కాదు. మిత్రులారా, వాలెంటైన్స్ డే ఒక్కరోజే, కానీ లైఫ్ మొత్తం ముందుంది. టెంపరరీ ఎమోషన్స్ కంటే పర్మనెంట్ సక్సెస్ ఇంపార్టెంట్. ఈ సంవత్సరం ఒక ప్రామిస్ చేసుకోండి, ఐ విల్ బిల్డ్ మై లైఫ్, ఐ విల్ రెస్పెక్ట్ మై పేరెంట్స్, ఐ విల్ లవ్ మై సెల్ఫ్. అప్పుడు ట్రూ లవ్ ఆటోమేటిక్లీ మీ లైఫ్ లోకి వస్తుంది. పవర్ఫుల్ ఎండింగ్ లైన్, లవ్ అనేది టైం పాస్ కాదు, లవ్ అనేది రెస్పాన్సిబిలిటీ. రెడీ కానప్పుడు రిలేషన్షిప్ లోకి వెళ్ళొద్దు, ముందు లైఫ్ బిల్డ్ చేసుకోండి. హ్యాపీ వాలెంటైన్స్ డే. స్టే స్ట్రాంగ్, స్టే ఫోకస్డ్.